చేద్దామని మళ్ళీ మొదలు పెట్టదు, ప్రాక్టికల్ మొదలు పెడతామా డైరెక్ట్గా? అంతే కదండి. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ భక్తుడికి సొల్యూషన్ దొరికింది. ఆ సొల్యూషన్ ఇది మనం ఈరోజు ఆలోచించేద్దాం. మీకు క్లియర్ అయిపోవాలి ఈరోజు. మీకు ఆ మనసులో ఆ డౌట్ రాకూడదు అన్నమాట. ఎందుకంటే మాట చదివారు ఇందాక. ఏంటమ్మా చదివది? వీరైతే తాము గ్రహింపని విషయములను గురించి. గ్రహింపని విషయాలు ఇవన్నీ కూడా ఏంటి, మనం గ్రహించలేము. గ్రహింపని విషయములను గురించి దూషించువారై మృగముల వలె వేటిని స్వాభావికంగా ఎరుగుదురు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళకి మనకు అలాగొచ్చేస్తుంది. ఏంట్రా వాడు ఎప్పుడు చర్చికి రాడరా, ఎప్పుడు దేవుడు నమ్ముకోలేదు, వాడి పరిస్థితి బాగుందన్న ఆలోచన మనకు వస్తుంది రాదా? వస్తుంది. వస్తే పాపంలో పడిపోతామని చెప్తున్నాడు అక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూద్దాం ఆ భక్తుడికి ఎటువంటి పరిస్థితి ఎదురయ్యిందో ఏంటో ఒకసారి మనం ఆలోచించేద్దాం. కీర్తనల గ్రంథం అందరు తీస్తున్నారమ్మా? 73వ అధ్యాయం. కీర్తనలు 73వ అధ్యాయం తీద్దాం. మొదటి నుంచి చూద్దాం. 73 మొదటి నుంచి. ఎవరు రాశారు ఇది? ఆసాపు గారు. ఆసాపు గారు ఎవరు అమ్మా? ఆసాపు గారు ఎవరంటే మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయం ఒకసారి తీయండి. మరి ఎవరో తెలియాలి కదా, ఆయన రాసిన చరిత్రను తెలియాలి. చైలు అడ్జస్ట్ చేసుకున్నామ్మా. ఎదర కూర్చోండి, ఎదర 2 కుర్చీలు వేసుకోండి. వెళ్ళేత ప్రార్థించండి, పెద్ద చర్చ కట్టుకుందాం అందరూ. 16వ అధ్యాయం 4వ వచనం చూడండి. 7వ వచనం చూడు. 16:7. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని దానిని అప్పగించెను. ఏంటంట? దేవుణ్ణి ఎలా స్తుతించాలో అదంతా ఎవరికి అప్పగించారంట? ఆసాపు. దేవుని స్తుతించే బ్యాచ్ ఇంకా చాలా ఉన్నాయి. నెహెమియా ఎన్ని చదవాలంటే మళ్ళీ ఆసాపు గురించి చాలా ఉన్నాయి. వాళ్ళందరికీ అధిపతి ఈయన. ఇప్పుడు ఎవరికి మనకి ఆరాధన ఎవరు చేస్తున్నారు? సపోజ్ ఇక్కడ మామూలుగా నాని, మనం అందరం కూడా మీరు అందరూ పాడాడుతున్నారు, కానీ అన్నిటికి అధిపతి ఎవరంటే ఇక్కడ నాని, అంతేనా? అలాగా ఆయన ఆసాపు గారు దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ఆరాధించడానికి నాయకుడు, ఆరాధించే వారికి నాయకుడు. ఆయనకు వచ్చింది డౌటు. ఎవరికి? ఆసాపు గారికి వచ్చిన డౌటు. చదవము ఇప్పుడు కీర్తనల గ్రంథం 73 మొదటి నుంచి. ఇశ్రాయేలీయుల శుద్ధ హృదయుల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ఈయన అన్నాడు, ఎవరైతే శుద్ధ మనసు ఉంటుందో, శుద్ధ హృదయం ఉంటుందో వారి ఎడల దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జారసిద్ధమాయను. ఈ వచనము చాలా మంది క్రైస్తవ పండితులకు అర్థమలేదు. ఈ వచనం ఏదో సింపుల్గా రాశాడని మీరు చాలామంది అనుకుంటున్నారు కానండి, ఈ వచనము క్రైస్తవ పండితులకి చాలామందికి అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదు అంటే, నా అడుగులు, మళ్ళీ చదవమ్మా, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జారసిద్ధమయ్యను. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెనంటే అర్థమైందా? నా పాదములు జారుటకు కొంచెమే తప్పినంటే అంటే ఆసాపు గారు ఏం చేస్తున్నట్టుగా మనకు వస్తుంది? పాపములో పడిపోతున్నట్టుగా వస్తుంది. అవునా? ఆసాపు గారు పాపములో పడిపోయినట్టుగా వస్తుంది. అదే అంతే కదా. నా అడుగులు జారిపోయి భాష మీకు లోకంలో కూడా సామెత ఉంటుంది. జారుట అన్నదానికి సామెత ఉంటుంది. నేను ఏం అవసరం లేదు, మీకు చెప్పక్కర్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను జారిపోతున్నాను అన్నాడు. అవునా? దేనిలో జారిపోతున్నాడు, ఏం చేసి జారిపోతున్నాడు అనేది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత వస్తుంది మీకు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకుని ఇప్పుడు చూడండి. భక్తిహీనుల క్షేమము. అగో ఆయన భక్తిహీనులు అందరినీ చూశారంట. భక్తిహీనులు అంటే ఎవరమ్మా? దేవుని ఎరగని వారా? దేవుని ఎరగవారా భక్తిహీనులేనా? వాళ్ళకే భక్తి లేదు అసలు. దేవుడు అంటే భక్తి లేదు అనుకో.
ఇంకో భక్తిహీనులు ఉన్నారు. ఎవరు? చర్చికొచ్చి వాక్య ప్రకారంగా బ్రతకని వారు కూడా భక్తిహీనులే. బాగా గుర్తుపెట్టుకోండి. భక్తిహీనులు అంటే ఓన్లీ దేవుని ఎరగని వారే కాకుండా సువార్తకు లోబడిన వారు కూడా భక్తిహీనులే. యేసుప్రభు రెండవ రాకడలో శిక్ష ఎవరికన్నాడు? దేవుని ఎరగని వారికిని సువార్తకు లోబడిన వారికి ఒకటే శిక్ష అన్నాడు. వాళ్ళిద్దరిని కూడా భక్తిహీనుల లిస్టులోనే చేర్చాడు. భక్తిహీనులకి ఏముందన్నాడు? నరకం ఉందని చెప్పాడు. అర్థమైందా? ఇప్పుడు భక్తిహీనులు అంటే అసలు దేవుని ఎరగని వారే కాకుండా చర్చికి వచ్చి, బాగా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, చర్చికి వచ్చి వాక్య ప్రకారంగా ఉండని వారు కూడా భక్తిహీనులే. మీ జీవితాలకు అవసరం ఈరోజు వాక్యం బాగా వినండి. అవిశ్వాసంలో అస్సలు పడిపోకుండా ఉండాలంటే ఇలాంటి వాక్యాలు మీరు వినాలి. భక్తిహీనులే. ఇప్పుడు అటువంటి భక్తిహీనుల యొక్క ఏం కనిపించింది? భక్తిహీనులు అంటే నాశనం కనిపించాలి. భక్తి లేని వాళ్ళు ఏం కనిపించాలి? జనాలకు మనకి ఏం కనిపించాలి? నాశనం కనిపించాలి. కానీ ఆసాపు గారి కంట భక్తిహీనుల యొక్క క్షేమం కనిపించిందంటండి. బాధ కదా, మనకి కూడా బాధ కదా. అంతేనా? మన భక్తిగా ఉన్నప్పుడు, మరి భక్తిహీనులు బాగున్నప్పుడు, క్షేమంగా ఉన్నప్పుడు మనకి మచ్చన వస్తుంది, రాధ వస్తుందా? వస్తుంది. మనకలాంటి వ్యక్తే ఆసాపు గారు ఎంత ఆరాధిస్తున్నా మనకలాంటి వ్యక్తే, మన స్వభావం గల వ్యక్తే. అయితే ఆయనకంటే భక్తిహీనుల క్షేమం కనబడినప్పుడు గర్వించి వారిని బట్టి నేను మచ్చరపడి తిని. అంతే కదా. నాకు దేవుడు లేడు, ఏబి లేడు, నా పని బాగుందిరా అంటారు చాలామంది. అవునా? నేను ప్రభువుని నమ్మకలేకపోయినా నా పని బాగుంది అంటారు లేదా? నువ్వు దేవుడు దేవుడు అంటావు, దేవుడు నమ్ముకో అంటావు. నువ్వు నమ్ముకుని నువ్వేం ఉద్ధరించావు? నీ పరిస్థితి ఎలాగుంది? ఎప్పుడు చూసినా అప్పుల బాధ, అనారోగ్య సమస్యలు, రకరకాల ఇబ్బందులు ఏమో నీ కుటుంబంలో ఉన్నాయి. నా కుటుంబం చూడు, నాకు దేవుడు లేదు, ఒక ఆరాధన లేదు, ఏం లేదు, హాయిగా తిన్నాను, సాయంత్రం శుభ్రంగా తాగుతున్నాను, తిరుగుతున్నాను. గర్రపు మాటలు వచ్చేస్తాయి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు క్షేమంగా ఉన్నారు కాబట్టి, ఏ ఇబ్బంది లేదు కాబట్టి గర్రపు మాటలు వచ్చేస్తున్నాయి అంట. మళ్ళీ చదవది. భక్తిహీనులు క్షేమం నాకు కంటపడినప్పుడు గర్వించి వారిని బట్టి నేను మచ్చరపడ్డాను. ఏంటి ప్రభా మచ్చరం వచ్చేసింది దీనికి? నేను ఉండాలి ఆ పరిస్థితిలో. క్షేమం అంటే భక్తుడికి ఉండాలి. భక్తిహీనుల క్షేమం అంటే మరి భక్తిహీనుల క్షేమం చూసి వాళ్ళు ఏమైనా కొంచెం తగ్గుతున్నారా అంటే ఎలా ఉన్నారంట? గర్వపడుతున్నారంట. వారికి యాతనలు లేవు. మరణమందు వాళ్ళకి యాతనలు లేవు. మంచాలు పట్టడం అటువంటి లేకుండా చచ్చిపోతున్నారు వాళ్ళు. మరణమందు వారికి యాతనలు లేవు. వారు పుష్టిగా ఉన్నారు. పుష్టిగా ఉండడం అంటే తెలుసు కదా, ఏ లోటు లేకుండా పుష్టిగా తిన్నామంటే అర్థం ఏంటి? కడుపుకి ఖాళీ ఉందని, ఖాళీ లేదన్నా, అసలు ఖాళీ లేదని. పుష్టి అంటే అది చాలా పుష్టిగా ఉన్నాడు అంటారంటే అర్థం ఏంటి? బాగా లావుకున్నాడని. అంతేనా? ఇప్పుడు మళ్ళీ చదవం అదే. మరణమందు వారికి యాతనలు లేవు. వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగు. ఎవరు? ఎవరమ్మది? భక్తిహీనులు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు. ఫ్రంట్కి వచ్చేయండి, చైలోనే అండి. బయటకు వచ్చాకండి, మీరు వచ్చేయండి. వారికి ఏంటది? ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు. ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. అంటే భక్తులకు పుట్టి తెగుళ్ళు కూడా ఎవరికి రావట్లేదంట? భక్తిహీనులకు రావట్లేదంట. బాధలు లేవు అసలు. మనకు అన్ని జ్వరాలు, వాళ్ళకి ఒక్కోసారి జ్వరాలు ఉండట్లేదు, మనకి ఏది ఇబ్బందులు వస్తున్నాయి, వాళ్ళకి ఇబ్బంది ఉండట్లేదు. ఇటువంటి సిచ్యువేషన్ జరుగుతుందంటే ఈ భక్తుడు చూస్తుంటే. కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది. గర్వము కంఠహారం వలె వారిని చుట్టుకొనుచున్నది. వస్త్రము వలె వారు బలాత్కారం ధరించుకుందరు. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలయ్యున్నవి. క్రొవ్వు చేత. క్రొవ్వు ఎట్టేసాడు అంటాం కదా. ఏ బాధలేనాడు? క్రొవ్వుతోడు ఉన్నాడరా, క్రొవ్వెక్కిన మాటలరా అని భాష మనం ఉపయోగిస్తాం కదా. అయ్యే మాటలు ఇవి. అవే మాటలు కొంచెం గ్రాంధికంగా చెప్తున్నాడు. మనమైతే వాడికి భాషలో వేరుగా చెప్తాం. అజమా ఇప్పుడు చదువుకున్నవాడు చదువుకోలేనాడికి ఉద్యోగం ఉన్నదానికి ఉద్యోగం అంటాడు. మన ఉద్యోగం అంటే చదువుకున్నవాడు. ఈ భాష వేరు. వాడికి భాషకు వచ్చేటప్పటికి కొన్ని చదువుకోలేని భాషకు వచ్చేటప్పటికి కొన్ని మారుతాయి. బచ్చేమో అంటాం, మన బత్తేమో అంటాడు ఒకడు. అంతేనా? ప్రకృతి వికృతి రకాల అదే తెలుగు భాషలో ప్రకృతి వికృతి అంటారు వీటిని. అలాగే ఇది గ్రాంధికంగా రాయించిన భాష మన వాడికి భాషలోకి వచ్చేటప్పటికి కొవ్వెట్టి మాట్లాడుతున్నాడు రా, కొవ్వెక్కితే ఇలా తిరుగుతున్నాడు రా అంటాం లేదా?
అదే మాట అన్నాడు. ఏమన్నాడు? క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయుచు బలాత్కారం చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడుదురు, గర్వముగా మాట్లాడుదురు. ఎగతాళి చేస్తారంట. ఎవరిని ఎగతాళి చేస్తున్నారు? భక్తుల్ని ఎగతాళి చేస్తున్నారు. ఏడి నీ దేవుడు? ఏంటి అసలు ఏదో గొప్ప చెప్తున్నావు, దేవుడి గురించి నాకు ఏదో చెప్తున్నావు, నీకు ఆ బాధలేంట్రా బాబు, నేనెంత హాయిగా ఉన్నాను, నేను ఎంత సంతోషంగా ఉన్నాను, నా మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారంట. ఆ మాటలే కింద ఉంటుంది, ఒకసారి చదువమ్మ. 10 వచ్చును 11 వచ్చును. దేవుడు ఎట్లు తెలుసుకొనును, దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకుందరు. దేవుడు ఎట్లు తెలుసుకుని మహోన్నతునికి, అంటే దేవుడికి తెలివి ఉందేంట్రా, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని అనుకుంటున్నారంట. ఇదిగో ఇటువారు భక్తిహీనులను, ఇదిగో ఇట్టువారు భక్తిహీనులు. పై లిస్ట్ అంతా ఎవరైతే గర్వంగా ఉన్నారో, ఎవరైతే మాకు ఏ బాధలు లేవని సంతోషంగా ఉన్నారో, వీళ్ళంతా భక్తిహీనులు. వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారే డబ్బు సంపాదించుకున్నారంట. ఎల్లప్పుడు నిశ్చింత అంటే నిశ్చింత, చింత అంటే బాధ, నిశ్చింత అంటే బాధ లేదని. బాధ లేని వారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి ధన వృద్ధి చేసుకుంటున్నారు. ఈ మాటలన్నీ ఎవరు చెప్తున్నారమ్మా? ఆసాపు చెప్తున్నారు. ఏంటి దేవుడా, ఏంటి ఇలా పరిస్థితి ఏంటి? ఎల్లప్పుడూ నీ సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నా, ఎల్లప్పుడూ నేను ఆరాధిస్తున్నా, నా పరిస్థితి బాగోలేదు. ఏ గోత్రం ఏంది అమ్మా? ఏ గోత్రం ఏంది? ఆసాపు లేవి గోత్రం. లేవీలకి స్వాస్థ్యం ఏంటి? భూమి అని పంచిపెట్టాడు దేవుడు వాళ్ళకి. చెప్పండి, ఆలోచించండి. లేవీలకి 12 గోత్రాలు ఉన్నాయి కదా. 12 గోత్రం, రూబేను గోత్రం, యోధా గోత్రం, 12 గోత్రాలు ఉన్నాయి. 12 గోత్రంలోకి భూమి పంచిపెట్టాడు దేవుడు. లేవీలకి పంచిపెట్టాడా లేదా చెప్పండి? మీరు చెప్పేస్తారు, ఎందుకంటే లేవీలు అంటున్నాను కాబట్టి. యోధాకు పంచిపెట్టాడంటే మీకు వేరే వచ్చును. లేవీలకి పంచిపెట్టలేదు. మరి వాళ్ళు ఏం తినాలి? సంఘంలో వచ్చిన డబ్బులు వాళ్ళ బ్రతకాలి. బ్రతికిన తర్వాత మిగిలినవేమో పేదలకి, లేని వారికి, వాళ్ళకి పంచిపెట్టాలి. అది సిస్టమ్. ఇప్పుడు ఈయన సంఘంలో ఉంటున్నాడు, కానీ ఈయనకి నాన్న ఆస్తి ఏమీ లేదు. కాన్సెప్ట్ ఎలాగొస్తుంది చూడండి. నాన్న ఆస్తికి ఏమీ లేదు. వచ్చింది లోటు ఏమీ లేకుండా తిన్నాడు, కానీ వచ్చింది తిన్నాడు. కానీ వాళ్ళు బయట ఉన్న వాళ్ళంతా కూడా అన్యులేంటి, సరిగ్గా ఆరాధించిన వాళ్ళు ఏంటి, ఇశ్రాయేలులోనే ఆరాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు ఒక విషయం చెప్తానండి, పాయింట్. అన్యులంటే ఎవరమ్మా? దేవుని ఎరగనవారు, అంతేనా? అన్యులు. ఇశ్రాయేలీలు అన్యులు ఉండేవారు కదా. అప్పుడు ఇశ్రాయేలీలో ఓ బ్యాచ్ ఉందండి, వాళ్ళని కూడా అన్యులు అన్నాడు దేవుడు. బాగా గుర్తుపెట్టుకొని మన శుక్రవారం చెప్పినట్టున్నాను నేను, చెప్పలేదా? ఇశ్రాయేలీలోనే అన్యులు ఉన్నారు. ఎవరంటే అన్యుల్ని ఎలాగించాడు? ఎవరైతే ప్రార్థించరో, ఎవరైతే దేవుని సన్నిధికి రారో వాళ్ళనే అన్యులు అన్నాడు. ఆ అన్యులు కూడా ఇశ్రాయేలీలే. మీకు అర్థమైందా? ఇశ్రాయేలీలు అన్యులు 2 ఉండేవారు అండి. ఓ పక్కన ఇశ్రాయేలు, అన్యులు, 2 బ్యాచ్లు అప్పుడు. కానీ ఇశ్రాయేలీలో మళ్ళీ ఓ బ్యాచ్ ఉండేది. ఎవరల్లో? అన్యులు. వాళ్ళు ఎవరంటే మందిరానికి రాకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన బ్రతిన వాళ్ళు కూడా. వీళ్ళు ఇశ్రాయేలీలు కూడా అన్యులే. వీళ్ళు బ్రదర్స్ ఏం కాదు, మనకు కూడా అన్యులే అనేది ఒక కాన్సెప్ట్ ఉంది బైబిల్లో. మీకు తెలుసో తెలియదు, మరి మీకు మీ అవగాహన మరి ఏంటో నాకు తెలియదు. అందుచేత ప్రియమైన దేవుని పిల్లరా, ఈయన లోపల ఉన్నాడు కదా, ఆరాధిస్తున్నాడు కదా దేవుణ్ణి. ఇశ్రాయేల్లోనే కొంతమంది అన్యులు ఉన్నారు, బయట భక్తిహీనులు ఉన్నారు. వాళ్ళందరి గురించి మాట్లాడుతూ వాళ్ళంతా బాగానే అభివృద్ధి చెందుకున్నారు. వాళ్ళు భూములు ఇచ్చాడు, దినదినం అభివృద్ధి పొందుతుంది. నేనేమో సన్నిధుడిని ప్రార్థిస్తున్నాను, నాకేమో నా బ్రతుకు ఎప్పుడు ఇలాగ ఉంది, నాకు కష్టాలు వస్తున్నాయి, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, నాకు అన్నీ వస్తున్నాయి. వాళ్ళమేమో క్షేమంగా ఉన్నారు. మళ్ళీ ఏమన్నారు? దేవుడు ఎట్లు తెలుసుకును, వీరు భక్తిహీనులు ముందు మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకుందరు. ఇదిగో ఇటు వారు భక్తిహీనులు. ఫ్యాన్లు వేసుకోండి. వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధన వృద్ధి చేసుకుందరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి మీరంతా కూడా. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేసిన తర్వాత, ఇటువంటి పరిస్థితి వచ్చేసింది, వీళ్ళంతా బాగానే ఉన్నారో, నేనైతే ఎలాగుంటున్నానో అని చెప్తున్నాడు చూడండి.
నా హృదయము నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే. నేను శుద్ధి చేసుకుని యూనిట వ్యర్థమే. ఎంతవరకు వెళ్ళిపోడు చూడండి. ఆరాధించేవాడు చచ్చికొచ్చేవాడు, ఆరాధించేవాడు దేవుని కోసం చచ్చిపోతానన్న బ్యాచ్ లేవీలు. మీకు అర్థమైందమ్మా? దేవుని కోసం చచ్చిపోతానన్న బ్యాచ్ ఆఖరికి ఎలాగనుకున్నాడంటే వాళ్ళని చూసి మచ్చరపడి వాళ్ళే బాగున్నారు, నా పరిస్థితి బాగోలేదు. నా హృదయమును చదువు అదే మాట. నా చేతులు కడుక్కునంటే నా చేతులతో ఏ పాపము చేయట్లేదని. చేతులు కడుక్కోవడం అంటే శానిటైజ్ చేసుకోవడం అని కాదు, పాపం చేయట్లేదని. నా చేతులు కడుక్కొని వ్యర్థమే, దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. నా పరిస్థితి అస్సలు బాగోలేదు. ఎందుకని నీతిగా ఉండాలి? వాళ్ళ పరిస్థితి బాగుంది, క్షేమంగా ఉన్నారు, ఏ యాతన లేవు, మరణం ఉంది వాళ్ళకి. వాళ్ళు పెద్ద వయసు వరకు ఏ ఇబ్బందులు ఉండలేదు, ధనవృద్ధి చేసుకున్నారు, హాయిగా ఉన్నారు. మళ్ళీ అలాగుంటూ మహోన్నతుడేడి దేవుడు ఏంట్రా అని అడుగుతున్నారు. నేనేంట్రా బాబు, నేను భక్తిగా ఉండి దేవుళ్ళు బ్రతుకుతారనుకున్నాను, నాకేంటి, నాకు ఈ బాధలేంటి, శ్రమలేంటి? ఒక భక్తి మీద ఆయనకి ఏమొచ్చేసింది? ఒక డౌట్ వచ్చేసిందండి. మనలో ఎవరైనా ఉన్నారు అలాగా? అమ్మా నిజాయితీగానే చెప్పండి, మనలో అలా ఆలోచన వచ్చింది ఎప్పుడైనా? నాకు వచ్చిందమ్మా. నాకు ఎవరికి రాలేదని వాళ్ళు ఉన్నాను, నాకు నిజంగా దాన్ని మీద తనకి నచ్చింది, వచ్చింది, నాకు వచ్చింది. ప్రియమని దేవుడు నాకు వచ్చిందేంటి? ఆ సాపు గారికి 24 గంటలు ఉండి మోకరించి ప్రార్థన చేసిన వాడికే వచ్చింది ఎందుకు ఈ భక్తి అని. మా విజయ్ గారు అప్పుడప్పుడు అంటారు, కొంచెం బాధ కలిగినప్పుడు, ఎందుకని ఆలోచన వచ్చేస్తుందండి, మరి తలకాయని కొట్టుకున్నానండి అలాగా, అది పోద్దని ఆలోచన అని బాధపడుతుంటారు మా బావగారు. ప్రియమన్న దేవుని బిడ్డలారా, అప్పుడంట నాకు దీనికి పరిష్కారం కావాలనుకున్నాడండి. దీనికి పరిష్కారం కావాలి. ఏంటి ఇలా జరుగుతుంది? అసలు దేవుడు ఉన్నాడు కదా, నాకు సౌండ్ బలవంచి, ఎందుకు నాకు ఈ బాధ ఏంటి, ఈ కష్టం ఏంటి, ఏమని సరే నేను తెలుసుకోవాలనుకుని చర్చిలోకి వచ్చేసాడు అండి. సమాజ మందిరంలోకి వచ్చేసి మోకరించి, సమాజంలోకి వచ్చేసి మోకరించి అడుగుతున్నాడు, ప్రభా ఏంటి అడుగుతున్నాడు. ఆ మాటలో పేజీ తిప్పండి అమ్మ, ఆ మాటలో పేజీ తిప్పండి. అయినను దీనిని తెలుసుకొన 16 వచనం కాంచి, అయినను దీనిని తెలుసుకొనవలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వెళ్ళిపోడు. పరిశుద్ధ స్థలంలోకి పోవడం అంటే ఎక్కడికి? సన్నిధినే పరిశుద్ధ స్థలం అంటారు. అప్పుడు పరిశుద్ధ స్థలంలోకి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించే వరకు ఆ సంగతి ఆయాసకరంగా ఉన్న నాకు తెలియాలి. ఆయాసకరం అంటే ఏంటి? మనశ్శాంతి లేదు దీనికి. ఏంటి ఇలా జరుగుతుంది? మనశ్శాంతి లేదు, తెలుసుకునే వరకు మనశ్శాంతి లేదంట. ఎందుకు భక్తిహీనులు క్షేమంగా ఉన్నారు అన్న సంగతి ఈయనకి అర్థం అవ్వట్లేదంట. తెలుసుకునే వరకు ఆయాసంగా ఉన్నదంటే ఏంటి? అసలు మనశ్శాంతి ఉందా? మనశ్శాంతి లేదని చూడండి. ఒక విషయం డౌట్ వస్తే ఆ విషయం కోసం శోధన ఎలా చేస్తున్నాడు చూడండి. ఏంటి అసలు ఇది, ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు మనశ్శాంతి లేదంట. ఎక్కడికి వెళ్ళిపోయాడు మనశ్శాంతి కోసం? దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయి మోకరించి అడగటం మొదలుపెట్టాడు. ఏంటి అసలు ధ్యానించడం అంటే ఏంటిది, ఎందుకు అలా జరుగుతుంది, నా పరిస్థితి ఇలాగా ఉండొచ్చేసి వాళ్ళు ఏమో దినదినాభివృద్ధి చెందేస్తున్నారు ఏంటని అడిగి వరకు, ధ్యానించే వరకు ఆయాసకరంగా ఉన్నదంట. నిశ్చయముగా అదిగో దొరికేసింది దీనికి పరిష్కారం దొరికేసింది. ఏంటి? నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు. అంటే స్టాండర్డ్ ప్లేస్లో ఏమి లేరంట. ఆయనకు అర్థమైంది ఏంటి? ఫస్ట్ మాట, ఏదో మంచి స్టాండర్డ్ ప్లేస్లో ఏమి లేరంట. ఏటుకొట్టు ఉందనుకోండి, ఫుల్గా వరద వచ్చింది అనుకోండి, ఏటుకొట్టు ప్రక్కన ఉన్నారు, వాడు జారితే ఎక్కడికి వెళ్తాడు? జారితే వరదలోకి వెళ్ళి ముందు చనిపోతాడు. ఆ స్థితిలో ఉన్నాడంట. ఫస్ట్ కూడా ఈయనకి పరిష్కారం ఏం దొరికిందంటే, నిశ్చయంగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. దేవుడు ఇలా చెప్పాడా? ఏంట్రా నువ్వు ఎందుకు డౌట్ పడుతున్నావు? వాళ్ళు ఎక్కడున్నారనుకున్నావు? అర్థందా? ఒక్కొక్కసారి మనకు కొన్ని విషయాలు అర్థం కాదండి. గెహజీ వచ్చాడు ఎక్కడికి? ఎలీషా దగ్గరకు వచ్చాడు. ఆ దేశం మీదకి యుద్ధం, సిరియా రాజులు మొత్తం పెద్ద సైన్యం అంతా వచ్చేసింది.
ఈ గెహజీ ఆయన ప్రార్థించుకునేవాడే, ఎందుకంటే గురువు గారు ప్రార్థన పరుడు అంటే ఆయన ప్రార్థన పరుడే. లోపల ఉన్నాడు, చిన్న గుడిసెలో ఉన్నాడు. ఎవరు? ఎలీషా గారు చిన్న గుడిసెలు ఉన్నారు. పరిగెట్టుకొచ్చేసాడు, అయ్యా ఎలీషా, ఇదిగో మొత్తం సిరియా రాజులందరూ కూడా చుట్టుముట్టేశారు, మనకి తప్పించుకునే మార్గం లేదు అన్నాడు. తప్పించుకునే మార్గం లేదు, ఇంక చచ్చిపోవటమే. మనం ప్రభువుని నమ్ముకునే దేవుడిని నమ్ముకున్నాం, ఏంటి మీరేమో ప్రార్థన చేస్తే ఇన్ని అద్భుతాలు జరిగినాయి, అదిగో మొత్తం ఒక్కసారి బయటకు చాలా చూడన్నాడు. అలా చూడంటే ఎలీషా వచ్చి అలా వంగి అలా చూశాడు. ఏకంగా పంక్తులు రథాలతోటి ఎవరున్నారు? సిరియా సైన్యం అంతా ఉన్నది. అప్పుడు అన్నాడు, గెహాజీ నీకేం కనిపిస్తుంది అన్నాడు. అదిగో సైన్యం అంత ఉంది. నాకు సైన్యం అంతా కనిపిస్తుంది అంటున్నావు, కానీ నాకు కనిపిస్తుంది సైన్యం, కానీ చాలా తక్కువ మంది ఉన్నారు. అర్థమైందా? విన్నారా? తక్కువ మంది ఉన్నారు, నువ్వు అన్నట్టుగా పెద్ద గొప్ప సైన్యం ఏమి లేదు అన్నాడు. ఇదేంటి అలా అన్నారండి? అలా మొత్తం అంతా రౌండ్ అప్ చేసేసి ఇక్కడ సైన్యం అంతా కనిపిస్తుంటే ఏం కనిపించట్లేదు అంటే, ఒక్కసారి నీ కన్నులు తెరవమని దేవుడిని అడుగుతాను, ఒక్కసారి నీ కన్నులు తెరుస్తాడు దేవుడు, ఒక్కసారి చూడంటాడు. ఒకసారి చూడంటాడు. వెంటనే ఎలీషా ప్రార్థన చేసినప్పటికి వాడు కన్నులు తెరుచుకున్నాయంట. వీళ్ళ సిరియా సైన్యం ఉన్నారు. నిజంగా వాళ్ళని కంపేర్ చేసుకుంటే వీళ్ళు సిరియా సైన్యం అసలు సైన్యమే కాదు. ఎంత గొప్పవాడు దేవుడు అన్నాడంట. ప్రియమైన దేవుని పెట్టలేరా, మన ఆలోచనతో మన ప్రకృతి సంబంధంగా మనం ఆలోచిస్తే భక్తిహీనుల క్షేమం అన్నీ కూడా గొప్పగా ఉండి మనమేమో మన భక్తి ఎందుకు అనిపిస్తుంది. అలాగనుకున్నాడు ఆసాపు కూడా, అలా అనుకున్నాడు. కానీ దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత పరిష్కారం దొరికింది. దేవుడు వాని ప్రాణం తీసివేయినప్పుడు భక్తిహీనునికి ఆధారమేది?
ఓడలు ఎవరు అమ్మా? ఓడలు ఎవరు? బాగా డబ్బున్న వాళ్ళు. మన భారతదేశానికి ఆ పేరు ఎందుకు వచ్చిందమ్మా? మన పేరు ఎందుకు వచ్చిందంట? ఎవరు పరిపాలిస్తూ వచ్చిందంట? భరతుడని మహారాజు గారు పరిపాలించి వచ్చిందంట. ఉన్నాడా? వంశం ఉంది అసలు. ఇదే ఓడలంటే వంశాలు ఏమైపోయి మొగలతో కోటలు చూద్దామని వెళ్ళాం మొన్న కాదు, మొన్న భాష పోయిందని కానీ అవునా? అయితే కోటలు ఉన్నాయి. రాణి గారు స్నానం చేసి గదంట ఎక్కడో పెద్ద కింద కిలోమీటర్లు కట్టాడు. రాజుగారి నాట్యం చూసేదంట. ఆ? ఒక గోడ ఇక్కడి నుంచి వచ్చినంత వరకు ఉంది గోడ. ఆ ఎక్కి మేమన్నా చూడకి వెళ్ళాం. తుప్పలు అయిపోయినాయి కదా. అందులో ఇంకా అందులోనే పెంకి నీళ్ళ కట్టుకుని అందులో ఉన్న రాజులు ఒక ఫ్యామిలీ వెళ్ళాం. రావచ్చా అని అడిగితే మా ఫ్రెండ్ కృష్ణమోహన్ అని రావు చూడండి వెళ్తే అక్కడ ఉన్నమాట. ఈ రాజుగారు ఈయన, ఈ రాజుగారు ఈయన గుర్రాలు ఇది గుర్రపుసాలు అనేది తీసుకెళ్లి చూపించారు. ఏమీ లేవు అంటే తీసుకెళ్లి చూపించడం అంటే ఏదో అలా ఆనవాళ్ళు ఉన్నాయి. వాటి బ్రతుకు రాజుల బ్రతుకుని సార్ ఆలోచించండి. కోటలో బ్రతుకు రాజుల బ్రతుకు వాళ్ళ కుటుంబాలు ఏ అంటే అక్కడ చెదిరిపోయిన ఆయన అని చెప్పింది. హైదరాబాద్ లో ఒక ఉద్యోగం, నాగార్జున ఫెర్టిలైజర్స్ లో ఒక ఉద్యోగం, అలాగా ఉండదు. అంటే ఓడలో ఇవి గళ్ళు అయిపోవడం అంటే అడుగుదా. అలాంటి పరిస్థితి మీరు అలా ఉన్నాడు అనుకున్నారు కానీ పచ్చని చెట్టు ఉన్నట్టు ఉన్నాడు కానీ ఒక ఆ రోడ్డు వెళ్తున్నప్పుడంట మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు అంట చెట్టు ఎండిపోతుందంట. ఏది బాగా పచ్చ ఉంది కదా, ఏంటి అనుకుంటే ఎండిపోతుంది. ఎండిపోయింది. అలాగేమో ఉన్నట్టు అలా అనిపిస్తారేమో కానీ మీకు మీ కంటికి అలా కనిపిస్తున్నారు. ఆత్మీయంగా ఆలోచించి చూడు వాళ్ళ పరిస్థితి ఏంటనేది ఆసాబు గారికి దేవుడు బయలుపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు అనుకున్నాడు ఈయన, అప్పుడు అనుకున్నాడు 21 వచనం, నా హృదయము అయ్యో మచ్చలు పడిపోయి దాని గురించి నేను చాలా పొరపాటు చేశాను. నా హృదయం మచ్చలు పడ్డది. నా అంతరేంద్రియంతో నేను వ్యాధులు పడుతున్న బాధపడిపోతున్నాడు. అయ్యో నేను అనవసరంగా దేవుణ్ణి అపార్థం చేసుకున్నానే. వాళ్ళే బాగున్నారు అనుకున్నానే, కానీ వాళ్ళు బాగలేదు. ఒడ్డునన్నారు, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆత్మీయ అర్థాలు సేకరించండి. నేను తెలివిలేని పశుప్రాయుడినైతిని నీ సన్నిధిని, అగో నీ సన్నిధిని మృగమ వంటి వాడినైతిని. ఇంతకు మాట చదవాలి. ఎక్కడ యోధాలో ఏం చదవాలమ్మా? ఒకసారి చదువు. 10 వచనం, యోధాలో 10 వచనం చదువు. వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి సూచించువారై వివేక శూన్యములకు మృగముల వలె. గ్రహింపులేని విషయంలో గ్రహింపులేని విషయాలు ఈ మనం గ్రహించే విషయాలు చెప్పండి. భక్తిహీన క్షేమ బాగున్నారు అనుకున్న విషయం ఇప్పటి వరకు పొరపడబడ్డాం. గ్రహింపులేని విషయాలు అయ్యి మృగముల లాంటి ఆలోచన మనకు వచ్చేస్తుంది. అంటే దేవుని నిర్ణయించే ఆలోచన మనకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదే మాట ఇక్కడ చదువు. నా హృదయం మచ్చలపడి నా ఆంతర్యంలో నేను వ్యాఖ్యలు పడితేనే నేను తెలియలేని పశుప్రాయుడినైతేనే నీ సన్నిధిని మృగం వంటి వాడినైతేనే నీ సన్నిధిని మృగం కింద ఆలోచించాను. నాకు అర్థం అవ్వకపోతే అర్థం అవ్వలేదని అలాగే ఏడుస్తూ కూర్చుంటే బాగున్నారు. వాళ్ళే బాగున్నారు, వాళ్ళే వేరుతున్నారు. నేను అనవసరంగా పరిశుద్ధునై ఉన్నాను, నా చేతులు కడుక్కుని ఉన్నాను, నా మాట ఉపయోగించాడు కదా, దాని గురించి బాధపడిపోతున్నాడు అండి. దేవుడైతే ఎప్పుడైతే బయలుపరిచాడో దాని విషయంలో బాధపడుతున్నాడు. నేను మృగం కింద ఆలోచించాను, నన్ను క్షమించిన ఆయన నా విధంగా మాట్లాడుతున్నాడు. ఆయనకు ధైర్యం చెప్పాడండి దేవుడు. అయినను నేను ఎల్లప్పుడు నీ ఎత్తున్నాను. నా కుడి చెయ్యి నువ్వు పట్టుకున్నావు. నీకు అర్థం కావట్లేదు అబ్బాయి. నా కుడి చెయ్యి నేను పట్టుకున్నది, నీ కుడి చెయ్యి నేను పట్టుకున్నాను. మన ఇద్దరము కుడి చేయి పట్టుకోవడం అంటే అవతల కూడా చెయ్యవాడు. నేను అలా ఉన్నాం మన ఇద్దరం. నీకు అర్థం కాలేదు. అట్లా నేను లేదనుకుని, ఇది ఆధారం లేదనుకుని, వాడికి లేక నీకు ఏ ఆధారం లేదనుకుని నువ్వు ఆలోచిస్తున్నావు. అలా ఆలోచించుతున్నావు ఎప్పుడు కూడాను. ఆలోచించేది ఎప్పుడు కూడాను. నేను నా కుడి చెయ్యి పట్టుకున్నావు. నీ ఆలోచన నన్ను నడిపించదు. తరువాత మహిమలో నువ్వు నన్ను చేర్చుకుందువు. అంటే మహిమలు అంటే ఏంటి? మహిమా ప్రవేశం పెడతారు అక్కడక్కడ బోర్డు. అంటే ఏంటి మహిమ అంటేనే? పరలోకం వచ్చేస్తుంది. వినుకున్నావురా, వాళ్ళకి భక్తిహీనులకి నరకము. నువ్వు చనిపోతే ఆధారం ఏమి లేదు, నరకానికి వెళ్ళిపోవాలి. కానీ నేను పట్టుకుని ఉన్నాను. నువ్వు నిజంగా నీ కష్టం వచ్చేసింది అనుకో, నిజంగా నీకు ఎప్పుడు వచ్చేసింది అనుకో, నన్ను అడిగితే నేను ఖచ్చితంగా
నీ పాపములు క్షమించి నేను అన్ని సమస్తం నీకు ఇస్తాను. తొలగిపోవద్దు నువ్వు ఇప్పుడు కూడా. తొలగిపోతూ ఒకవేళ నువ్వు అతను అన్నాడు, నేను చనిపోయిన తర్వాత నీ మహిమలో ఉంటాను ప్రభా. వాడికేముంది? వాడికేముంది? నేను చనిపోతే నీ మహిమలో నన్ను చేర్చుకుందువు. ఆకాశం ముందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలో నుండి నాకేది అక్కర్లేదు. ఏ స్థితికి వచ్చేవాడు చూసారా? అర్థం నుంచి వివేకం లేని పశువులాగా ఆలోచించాడు. అర్థమైన తర్వాత నీవు తప్ప నాకెవరు? మనిషి ఎంతవరకు సహాయం చేస్తారండి? ఇది ఆలోచించండి. దేవుడు మీ ప్రక్కన లేకపోతే మనిషి సహాయం మీకు ఉపయోగం ఉండదు కదా. ఎందుకొచ్చి ఆయనకి స్తోమత నా కొద్దిగా ఆయన సహాయం చేస్తాడేమో. దేవుడు సహాయం నీకు ఉండాలన్నా నేను అదే. దేవుడి సహాయం నీకు ఉండాలి. నీవు తప్ప నాకేమీ లేదు అన్నాడు. ఆ డబ్బున్నా కూడా ఆడు ధన సమృద్ధి చేసుకున్నాడా? అదే ఏం అవసరం లేదు నాకు. నీవున్నావు. నీవు తప్ప నాకు లోకంలో ఏమీ అవసరం లేదు. నా శరీరము, నా హృదయము అది ఏ స్థితికి వచ్చాడు చూసారా? నా శరీరము, నా హృదయము క్షీణించిపోతును. దేవుడు నిశ్చయము నా హృదయమునకు ఆశదుర్గమును స్వాస్థ్యమై ఉన్నాడు. నిన్ను విసర్జించువారు నశించెదరు. నిన్ను విడిచి వ్యభిచరించువారందరికి నీవు నిన్ను విడిచి వ్యభిచరించువారు. ఏంటండి? దేవుని విడిచి వ్యభిచారం అంటే ఈ శరీర వ్యభిచారం కాదు. అది చెప్పలే, నేను అది అంటలేదు, అది దానికి సంబంధించలేదు. అంటే అర్థం ఏంటి? నిన్ను కాకుండా వేరే దాన్ని పూజించిన అర్థం. నిన్ను విడిచి వ్యభిచరించేవారు అంటే దేవుడికి ప్రాధాన్యత ఇవ్వకుండా దేనికి ప్రాధాన్యత ఇచ్చినా వాళ్ళు భక్తిహీనులే. నిన్ను విడిచి ప్రియమైన దేవుని పెట్టారా? అంటే మనకు ఆధారం ఉందా? ఆధారం ఉంది. వాళ్ళకి ఆధారం లేదు. సరే, బాగా ఉంది. ఇంతవరకు సబ్జెక్టు వచ్చేసినట్టుగా అనిపించింది మీకు. అవునా? చూడండి ఎలాంటి ఇష్టం ఉండదు. చూడండి మరి సబ్జెక్ట్ చిన్న విషయం ఉంటుంది. క్లియర్ అయిపోయినట్టుగా ఉందా? క్లియర్ అయిపోయినట్టు ఫోన్లే క్లియర్ అయిపోయింది. అలాగం వెళ్ళటం ఏంటి అనేది పునాది ప్రక్కన పడదు. మరి భక్తిహీనులు చచ్చిపోయే వరకు ఎలా ఉంది పరిస్థితి? తన వృద్ధి చేసుకున్నాడా? ఏమో ఎందుకు తన వృద్ధి చేసుకున్నాడో, ఎందుకు ఆశీర్వాదం అనుకోలేని దేవుడు? ఇతనికి వచ్చిన డౌట్, ఎందుకు ఆశీర్వదిస్తున్నాడు దేవుడు? కావండి, భక్తిహీనుడు దేవుడు నమ్మను అని ఎందుకు ఆశీర్వదిస్తున్నాడు? అన్నీ ఉన్నాయి కదా. మరి వృద్ధి చేసుకున్నాడు అంటే అర్థమైంది దేవుడు కృపన్నట్టే కదా. మరి ఎందుకు వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు? ఆ పాయింట్కి వెళ్దాం. నీకు అర్థమైంది ఏంటి? దేవుడు నాకు ఉన్నాడు, నాకు ఏం అక్కలేదు, నువ్వు ఉన్నావు ప్రభు. వాళ్ళు చచ్చిపోతారు, బాగానే ఉంది. అలా చచ్చిపోతారు, మనం చచ్చిపోతాం. కానీ అలా ధనవృద్ధి చేసుకున్నారంట, చాలా గొప్పగా పెడుతున్నారంట. మన ఇల్లు ఏమో ఎప్పుడు రేకుల షట్లు ఉంటే వాళ్ళు ఏమో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటారంట. మనకేమో సైకిల్ ఏమో జరుగుతుంటే మంచి మంచి మోటార్ సైకిల్ ఏమో వాళ్ళు తిరుగుతున్నారంట. అలాగే ఎందుకు ఇస్తున్నాడు దేవుడు వాళ్ళకి? భక్తిహీనుడు ఇవ్వకూడదు కదా. బైబిల్ ప్రకారంగా భక్తిహీనుడు వర్తిల్లకూడదు కదా. మరి ఎందుకు వర్తిల్లుతున్నాడు? వెళ్దాం, అక్కడికి వెళ్దాం. ఎందుకు వర్తిల్లుతున్నాడు అంటే ఏమో పర్లేదు. ఎందుకు వర్తిల్లుతున్నాడు అంటే ఇరిమియా గ్రంథం తీయండి సార్, 12 అధ్యాయం. స్పీడ్ గా చెప్తాను కొంచెం. ఇరిమియా గ్రంథం 12 అధ్యాయం తీయండి. ఇరిమియా 12 అధ్యాయం తీసారా? ఇదే వచ్చేస్తుంది ఇక్కడ కూడా డౌట్. మొదటి నుంచి యెహోవా నేను ఈయన వాదించేస్తున్నాడంట. ఇదే బాధ. ఎక్కడికైనా ఇదే బాధ వస్తుంది ఎవరికైనా. ఏ బాధ? దేవుడి దగ్గర రానోడి పరిస్థితి బాగుందన్న ఫీలింగ్ ఉండిపోతుంది ప్రతి ఒక్కడికని. అదే మాట ఇక్కడ అసలు యెహోవా నీ నీతి వాదించినప్పుడు నువ్వు నీతి మంత్రిగా కనపడదు. ఆయనను న్యాయం విధించిన కూర్చి నువ్వు నీతి మంత్రి గొప్పవాడివే అంటున్నాడు. మళ్ళీ అన్నాడు నువ్వు న్యాయంగా విధించిన కూర్చి మీద నాకు డౌట్ వస్తుంది అన్నాడు. ఇక్కడ దేవుడు మంచోడు అంటున్నాడు, తెలివైనోడే అన్నాడు. ఆయన నువ్వు న్యాయం విధించిన కూర్చి నాకు డౌట్ వస్తుంది అన్నాడు. అక్కడ దుష్టులు తమ మార్గములలో వర్తిల్లని ఎలా? ఇది డౌట్ వచ్చింది. ఎవరు రాశాడు ఇది? ఇర్మియా అన్నాడు దుష్టులు తమ మార్గములు వర్తిల్లని. ఇర్మియా సుఖం ఉందా భూమి మీద? చిన్నతనం నుంచి అన్నాడు నువ్వు వెళ్ళమన్నాడు. నేను బాలుడు, నేను వద్దు, నీవు బాలుడు వింటారు, నేను ఉన్నాను కదా. వీళ్ళని చిన్నతనంలో గోతులోకి ఎప్పెట్టేశారు, తలకాయ బయటకు పెట్టి గోతులోకి ఎప్పెట్టేశారు. చర్చి కాడికి వెళ్తానేమో ఆ చర్చి కాడికి బయటకు వచ్చినట్టుగా వాకింగ్ చెప్పాడు, లోపలేమో ఒకటి చెప్పాడు.
దొంగలంతానేమో లోపల చెప్పారు, ఈయనేమో బయట బయట అబ్బా నువ్వు చెప్పుడు ఏంటిరా అన్నారు. ఎవరిని? ఇర్మియా గారిని. ఆయనకు వచ్చిన డౌట్. ఎందుకంటే వాళ్ళు మంచి మంచి డ్రెస్సులు వేసుకుని పాస్టర్లు మంచి మంచి ఉన్నతంగా నడుస్తుంటే ఆ పక్కన ఈ పక్కన సెక్యూరిటీ వాళ్ళు వెళ్తున్నారు. ఈయనేమో బయటేమో దిక్కు మొక్కులేనట్టుగా మెట్ల మీదకి వచ్చిన వాక్యం చెప్తాడు. ఇర్మియా గ్రంథం చదివారు మీరు? చదివి నేను ఎక్కడి నుంచో పెద్ద గొప్పది చెప్పట్లేదు, చదివినయే మీకు చెప్తున్నాను. ఆయనకు డౌట్ వచ్చింది, ఈటి దుష్టులు ఒత్తిడి ఎలా మహావిశ్వాసఘాతకులు, అదిగో మహావిశ్వాసఘాతకులు సుఖింపనేలా విశ్వాస మంచి కాదు అసలు. ఆ సుఖంగా ఉన్నారు, వాళ్ళు వర్తించడారు. ఏంటి అనేది ఆయన ప్రార్థిస్తే మళ్ళీ ఆయనకి కూడా సొల్యూషన్ నీవు వారిని నాటుచున్నావు. ఎవరిని? అభివృద్ధి పొందిన వాళ్ళేనా? సుఖించే వాళ్ళేనా? వారిని నాటుతున్న వాళ్ళు ఎవరంటే ఇప్పుడు దేవుడు. ఇందాక నేను చెప్పలేదు కానీ ఇప్పుడు వచ్చినప్పుడు కనిపించింది. అవునా? వారు నాటుచున్నావు, వారు వేరు తనుచున్నారు. మరి దేవుడు నాటితే వేరు తంటారేంటి అసలు? అందరికి అంటాం కదా, ఒక్కొక్కటి చేతి మొక్కగా పెడితేనంట కాసి తీరుతుందంట. మా రోజు అంటుంటాడు, ఎవరు రాజారావు గారు వచ్చాక రాలేదు ఆయన మాకు మొక్కలు వేస్తాడు, నిజంగా కాస్తాయని. ఏ పొలం పెట్టినా కాస్తుంది మా పొలాన్ని. ఆయన అంటున్నాడు మొన్న, నేను ఏం పెట్టినా వస్తుందని తెచ్చాను, ఎప్పటి నుంచి నేను ఎక్కడైనా తక్కువ ఆయిల్ పెట్టించుకుంటానని అంటున్నారు. అలాగా దేవుడి నాడితే ఎలా ఉంటది? వేరు తనుచున్నారు, వారు ఎదిగి ఫలములు ఇచ్చుచున్నారు, వారి నోటికి నీవు సమీపంగా ఉన్నావు దాని అని అన్నాడు. అక్కడ పని వారు ఫలాలు ఇస్తున్నావు, వారు వర్ధిస్తున్నారు, బాగానే ఉంది. కానీ వారి అంతరింద్రియములకు అది దగ్గర ఉన్నట్టు అనుకున్నాడు. ఆ మనసాన్ని మాత్రం ఇది ఇష్టం కదా, ఇష్టం కాదట. ఎవరు? భక్తిహీనులు. ఇంకో మాట ఏమన్నాడు? దుష్టులు, విశ్వాసఘాతకులు. వీళ్ళందరికీ నాటుతున్నవాడు ఆయనంట, నీరు పోస్తున్నవాడు ఆయనంట. అంతరించి వాళ్ళ హృదయానికి మాత్రమేనా దూరంగా ఉన్నటువంటి బల్లిని పైకోటి మాట్లాడి ఇదనా ఇది భాష తెలియదు. పైకోటి దేవుడికి ఇదేం లక్షణం అండి? దేవుడికి ఇదేం లక్షణం? మంచి లక్షణం, చెడ్డ లక్షణమా? చెప్పడు. మరి ఆయన ఏం ఇస్తున్నాడు అన్నాడు, నాడుతున్నాడు. మరి ఇదేంటి మనసు మాత్రం దూరంగా ఉన్నావు, అదేంటి తప్పు కదా అది? మనం ఉండొచ్చు అలాగా నవ్వుతో మాట్లాడి చచ్చాడు కదా అనుకుంటాం మనం. మనిషి అని అంతే కదా. అయ్యో అలాగా ఇలాగా భలే జరిగింది. లోపల నడుతుండదు కదా. లోపల కన్వర్సేషన్ వేరు, బయట కన్వర్సేషన్ వేరు. చాలా మందికి పైకో రకంగా లేరా, సమాజంలో లేరా చెప్పండి. మరి దేవుడికి ఏంటి లక్షణం? వాళ్ళ అంతరింద్రియములకు నువ్వు దూరంగా ఉన్నావు, నువ్వైతే నన్ను ఎరిగి ఉన్నావు. ఏమన్నాడు? నువ్వు నన్ను ఎరిగి ఉన్నావు, నన్ను చూస్తున్నావు, నా హృదయం ఎట్లున్నది నీవు బోధిస్తున్నావు. వాళ్ళకు దూరంగా ఉన్నావు, నా హృదయానికి మాత్రం నువ్వు దగ్గరగా ఉన్నావు. పొలాలు ఇవ్వకూడదు, ఏమి ఇవ్వకూడదు. ఎందుకు మరి ఇదంతా జరుగుతుంది? ఇదిగా మన డౌట్. మరి ఎందుకు అది జరుగుతుంది అంటే సైన్యాన్ని గ్రంథాన్ని ప్రముఖులు తెచ్చి మీకు ప్రసంగము వస్తున్నా. చూడండి, నెహెమ్యా గ్రంథానికి వెళ్ళాలి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. రాజుల తర్వాత దినవృత్తాంతాల తర్వాత ఉంటా చూడండి. 407 అంట తీయండమ్మా. 9వ అధ్యాయం ఎక్కువ 33 వచ్చిన కానీ చూద్దాం. 9:30 నెహెమ్యా 408 పేజీ 9 పేజీలో ఉంటుంది. ఇది పాత నిబంధన 409 పేజీలో ఉంటుంది. సార్ చూడండి. మా మీదికి వచ్చిన అగో ఈయన ప్రార్థనా పరుడే. ఎవరు? నెహెమ్యా గారు. మా మీదకి వచ్చిన ఏంటి ఏం చేస్తారు? సెల్ ఫోన్ చూడ గారు ఏంటి? మా మీదికి వచ్చిన శ్రమలన్నిటినీ చూడగా నీవు న్యాయస్థుడివే. ఆయన ఏమన్నాడు ఇందాక?
ఇరిమియా గారు నువ్వు అన్ని న్యాయస్తులే మంచిదే కానీ ఒక డౌట్ వస్తుంది అన్నాడు. ఈయన మాత్రం క్లారిటీ ఇస్తున్నాడండి. మా మీదకి వచ్చిన శ్రమ మా ఎవరిళ్ళు భక్తుల భక్తిహీనులు భక్తులు అన్నారు. మా మీదకి వచ్చిన శ్రమ అని చూస్తే నీవు న్యాయస్తుడు, నీవు సత్యముగానే ప్రవర్తించితే కానీ కాబట్టి దేవుడితో ఎవరైనా డైరెక్ట్ గా నువ్వు మంచోడు కాదన్న మాట వస్తుందా? అట్లా చూసారా పెద్ద కూడా మాటలు ఎలా చూసారా? ఎందుకగా మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. నువ్వు నా ఆస్తిలో కానీ చిన్న డౌట్, నువ్వు నా ఆస్తిలో కానీ చిన్న డౌట్. భయం. దేవుడితో అంటే మాట్లాడి చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నారు వీళ్ళు. నువ్వు నాయకులుగా కానీ ఏం నాయకులుగా మా మీదకి వచ్చిన శ్రమను చూస్తే దాన్ని బట్టి మేము ఆలోచన చేస్తే నువ్వు మాత్రం న్యాయస్తులే, నీవు సత్యముగానే ప్రవర్తించితివి. దేని గురించి సత్యంగానే ప్రవర్తించితివి అన్న డైలాగ్ వస్తుందంటే చూద్దాం, చూస్తే మీకు అర్థమవుతుంది. కానీ మేము దుర్మార్గులమైతిమి, మా రాజులు కానీ మా ప్రధానులు కానీ మా యాజకులు కానీ మా పితరులు కానీ నీ ధర్మశాస్త్రం అనుసరించి నడవలేదు. ఎందుకు వచ్చిన శ్రమ ఇప్పుడు వచ్చి ఇప్పుడు మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు మన కుటుంబాల్లోకి వచ్చిన చూడండి, తిరిగి అదంతా మన కుటుంబాల్లోకి వస్తుంది చూడండి. ఇప్పుడు ఎందుకని ధర్మశాస్త్ర ప్రకారంగా మేము నడవలేదు. వాక్యం విన్నాం కానీ వాక్య ప్రకారంగా మేము ఉండలేదు. వాక్య ప్రకారంగా మేము ఉండలేదు. వాక్య ప్రకారంగా మేము ఉండలేదు. నువ్వు న్యాయవంతుడు, మాకు శ్రమ కలగడం న్యాయవంతుడే. అంతవరకు బాగానే ఉంది. ఇందాక మాకు లింక్ అవుతుంది. అయితే నీవు వారి మీద పలికిన సాక్ష్యములైనను నీ ఆజ్ఞలైనను వారి వెనకపోయిరి, వారు తమ రాజ్య పరిపాలన కాలమందు గొప్ప ఉపకారములను తలంచక నీవు వారికి ఇచ్చిన విస్తారమును ఫలవంతమైన భూమిని అనుభవించుచుండియు నిన్ను సేవింపలేకపోయిరంటే ఆరాధించలేదు. నిన్ను సేవించడం అంటే ఆరాధించడం, అనుసరించడం బాగా గుర్తుపెట్టుకోండి. ఏమొచ్చిన ప్రాబ్లము? నీవు వారికి ఇచ్చిన ముందే తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక. దేవుడు చాలా ఉపకారాలు చేస్తారు మనకేని, కానీ మర్చిపోతాం. చూడండి, తలంచక నీవు ఎన్నో ఉపకారాలు చేసావు, మాకు నీ భక్తులకి ఎన్నో ఉపకారాలు చేశావు. ఆ ఉపకారం కూడా వాళ్ళు గుర్తించుకోలేదు. ఉపకారం పొందేసి దేవుణ్ణి మర్చిపోయి. హోషే గ్రంథంలో ఉంటది, వాళ్ళు మేత దొరకగా తిని ఏం చేశారు? హోషే గ్రంథం లాస్ట్ అధ్యాయంలో తిని దిల పట్టుకొని మీకు అంటే విషయాలన్నీ తెలియలేను. పేజీ నెంబర్ చెప్తున్నారు కొంతమంది తెలియదు. కొత్త 745 అంటే చూడండి, హోషే గ్రంథం 6వ వచనం. ఏ 6వ వచనం? 13:6. తరువాత వారికి మేత దొరకగా, మేత అంటే ఆహారం, వారికి మేత దొరక వారు తిని తృప్తి పొందిరి, గర్వించి దేవుణ్ణి మర్చిపోయారంట. దేవుణ్ణి మర్చిపోయారంట. అదే మాట ఇక్కడ. నీవు వాడిని ఆశీర్వదించావు, వాళ్ళు ఉపకారం చేసావు. ఆ ఉపకారమును తలంచక, నెహమీలో ఉపకారము తలంచక నీవు వారికి ఇచ్చిన విస్తార ఫలవంతమైన భూమిని అనుభవించుచుండి. దేవుడిచ్చిన అన్ని అనుభవిస్తున్నాం, మనం ఆరోగ్యాన్ని అనుభవిస్తున్నాం, బిజినెస్ పనులు అన్ని అనుభవించుచుండి ఆనందించుచుండి ఆరాధించలేదు. ఈ వాక్య ప్రకారంగా వాళ్ళు ఆరాధించడం ఏంటంటే స్తుతి ఆరాధన అనుకుంటారు. కాదమ్మాయి, 1,000 సార్లు స్తుతి వచ్చిన దేవుడికి 1,000 స్తుతులు, 1,000 రామకోట ఉంది కదా. రామకోట ఏంటండి? రామన్న వాటిని 1,000 సార్లు పలకాలి, రామ 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 అలాగా. దాని నుంచి తీసుకొచ్చారు ఈ మహానుభావులు. ఎవరు? ఈ పాటలు తీసుకొచ్చి 1,000 స్తుతులు అంట. స్తుతి అని 1,050 అయింది. అయ్యాలు ఈ డేట్ 50 అయింది. అలాగే 1,000 సార్లు పూర్తి చేస్తున్నారు మన వాళ్ళు. స్తుతి అంటే ఏంటి? నువ్వు
నేను పని చెయ్యాలి, ఆయన మహింపరచాలి, అంటే ఆయన స్థుతి చెల్లించడం. కానీ స్థుతి అంటే మాత్రం ఏ ఉపయోగం లేదు. స్థుతి అంటే ఏం ఉపయోగం వస్తుందంటే, మా ఆవిడ నాకు ఏమన్నకుండా స్థుతి, రామబాబు గారు స్థుతి అంటే కూర్చుందనుకో, నీళ్ళు పెట్టకుండా ఏమి ఇవ్వకుండా పట్టించుకోకుండా మీకే స్థుతులు ఏం ఉపయోగం నాకు? నేను నాకు అన్ని అవసరాలు తీరుస్తుంటే ఆవిడ నన్ను స్తుతించినట్టు, నన్ను సేవించినట్టు. అలాగా వాళ్ళు సేవింపకపోయేరి. అన్ని ఇచ్చి అన్ని అనుభవిస్తున్నా క్రైస్తవ బిడ్డలు అనుభవిస్తున్నా దేవుని ఆరాధన మర్చిపోతున్నారు. దేవుడు వాక్య ప్రకారంగా మార్చట్లేదు. మాట్లాడేస్తున్నాడు. చదువు నెహెమ్యా. చెడు నడతను విడిచి తమ చెడు నడతను విడిచి మారు మనసు పొందరేరి. అన్ని పొందా, అన్ని పొందా. కొంచెం ఎర్లీగా తప్పిపోతారు కొంతమంది, కొంచెం లేట్గా తప్పుకుంటారు కొంతమంది. అందుకని ఏం లేదు, దేవుని కొత్త వాళ్ళకి కొంతమంది ఏంటి కొంచెం ముందు కొంతకాలం ఉంటారు, కొంచెం ముందు వెళ్ళిపోతారు, కనబడి కొంచెం ముందు. ఇందుకు అంతం వరకు నీ విశ్వాసాన్ని నీవు కాపాడుకో. అంతవరకు అన్నింటి అంతవరకును ఈ రోగం వచ్చేస్తే దేవుడు ప్రాబ్లం లేదు, కానీ నా ప్రాణమునంతగా నేను కాపాడుకోవాలి. అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ చూడండి. చూడు, నీ వారికి ఇచ్చిన విస్తారమైన ఫలమును అనిపించుండి నేను సేవలేకపోయి తమ చెడు నడతలు విడిచి మారు మనసు పొందలేరి. ఇంతకించమో నేను నేడు మీ దాస్యములో ఉన్నాము, దాని ఫలమును దాని సమృద్ధిని అనుభవించినట్లు నీవు మా పితరులకు దయచేసిన భూమి ఎందు అదిగో. ఏ భూమి అయితే గొప్ప భూమిగా ఉన్నవాళ్ళుగా ఉన్నారు, వాళ్ళు ఏమైపోయారు? ఆ భూములన్నీ భక్తిహీనకి వెళ్ళిపోయి వీళ్ళేమో వాళ్ళ దగ్గర దోషలైపోరు. మా పాపములను బట్టి మా పాపముల బట్టి నీవు మా మీద నియమించిన రాజులకు అది విస్తార ఫలం ఇచ్చుచున్నది. అంటే ఎవరి మీద కోపంతో దేవుడు ఏం చేశాడు? నా బిడ్డలు మంచోళ్ళు కాదు కాబట్టి ఇది అంతటికి వెళ్ళి వాళ్ళ చేతులు పెట్టారు. వాళ్ళ మంచోళ్ళని చేతులు పెట్టాడా? అన్యులు దేవుని ఎరగిన వారు మంచోళ్ళని పెట్టాడా? కాదు. వాళ్ళ మనసుగా మాత్రం ఈయన ఏమి దగ్గరికి ఏమి లేదు, దశలో కదా దూరంగా ఉన్నాడు. కానీ వీళ్ళ చేసిన పాపాన్ని బట్టి, మనం చేసిన పాపాన్ని బట్టి వాళ్ళకి ఎత్తన్నాడు. బుద్ధి వస్తుందేమో వీళ్ళకని, అర్థమైందా? బుద్ధి వస్తుందేమో అని. ఇదిగో మా పితరులు ఎంతో మేము అనిపించాం, అంత అనిపించాం, కానీ ఏ ప్లేస్ అయితే అనిపించామో, ఎంత భూమి మాకు కలిగి ఉన్నామో అవన్నీ వాళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర మేము సాధారణంగా మనం అనుకుంటాం. చూడండి, మన తక్కువ కమ్యూనిటీ మన వాళ్ళు అంటారు ఆ పువ్వులని మా తాతలు అంటారు లేదా? ఏమైపోయినాయి ఈరోజు? వాళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన వాళ్ళు మొన్న చింటూ అక్కడ చెప్తున్నాడు, ఈ మొత్తం అంతా మన వాళ్ళదేనన్న. ఇప్పుడు చెయ్యమాలి అన్న. ఎందుకని జరిగింది. చిన్న విషయాలు ఏం కాదండి ఇవి, చిన్న విషయాలు కాదు. మనది వెళ్ళిపోతుంది, మన పరిస్థితికి ఎలా వెళ్ళిపోయిందంటే చిన్న విషయం కాదు. ఆ మాట ఇంకొకసారి చదువుకున్నాను చూడండి. చిత్తగించము మేము దాస్యములో ఉన్నాము మా పాపములను బట్టి 37 వచనం. మా పాపములను బట్టి నీవు మా మీద నియమించిన రాజులకు, మా మీద నియమించిన రాజులకు అది విస్తారముగా అతి విస్తారముగా ఫలమిచ్చుచున్నది. వారు తమకిష్టం వచ్చినట్లు మా శరీరముల మీద మా పశువుల మీదను అధికారం చూపుతున్నారు. భక్తిహీనుడు క్షేమం ఉన్నారు. మరి కర్మ వచ్చింది కదా. ఎందుకంటే ఎవరిచ్చాడు? దేవుడే వారికి ఇచ్చాడు, కానీ వాళ్ళ మనసులో ఏమి కాదు. ఇది మీకు ఆపుతుంది, ఇంకొకరికి ఇచ్చేసినా నా మనసు మీద ఉంటుందండి. అర్థందా? నా కొడుకు తప్పు చేశాడు, నీకేమంటారా? వాడికి ఎవరికి ఇచ్చేది ఇచ్చేసినా వాడు మనసు దగ్గర ఉంటుందండి. నాకు నా మనసు అంతా ఇక్కడ ఉంటుంది, కానీ ఎందుకు బుద్ధి రావాలని అలాగే ఇచ్చాను. ప్రియమైన దేవుడు, దేవుని నమ్మని వారి అభివృద్ధికి కారణం ఎంతకీ ఎవరు? ఇప్పుడు మనం ఎంతకని దేవుడు దేవుని మాత్రం అసలు ఆయన తప్పేమీ లేదు. అన్ని ఇచ్చాను, ఆహారం ఇచ్చాను, మేత దొరకగా తిని తృప్తి పొందిన తర్వాత మర్చిపోయారంట. మర్చిపోయాడు. ఇంకేమిస్తాడు? ఉన్నదాన్నే తీసుకెళ్ళి ఇచ్చాడు. ఇప్పుడు అలాగైనా వాళ్ళంటే ఇష్టం అండి. ఇష్టం లేని వారికి సగం చచ్చిపోయి, మన భాషలో సగం చచ్చిపోయి
బాధపడిపోయి దేవుడు ఈ పట్టిక ఆలకిస్తాడు, ఇలా గుర్తు వస్తుంది అన్నప్పటికీ ఇన్ని చెప్పాను. మొత్తం బాధ ఏంటి అనుకున్నారు మీరు? ఆ టైంలో నువ్వు మొత్తం అంత బాధ, వీళ్ళు చాలా చిన్న తప్పు చేస్తున్నా క్షమించాడు. ఆ విగ్రహాలు అట్టుకొచ్చేసి పూజలు చేసి పండగ చేసుకునేవారండి. బాధపడిపోయాడు ఆయన. ఏం చేశారు? ఈ కోతకాల పండుగలు చేసి అవి పట్టుకొచ్చి దేవుని సన్నిధిలో ఇమ్మన్నారు కదా! వాళ్ళు ఏం చేశారో తెలుసా? కోతకాలం తర్వాత ప పరగాయని విడిచిపెట్టకుండా, అలాంటిది ఏమి విడిచిపెట్టకుండా అవన్నీ పట్టుకొచ్చేసి దేవతకి అర్పించేసుకొని ఫస్ట్. ఇచ్చిందెవరు? విసిరంగా అలా చేశారండి. అసలు తట్టుకోలేకపోయాడు దేవుడు. అందుకే మీకు అందరికీ అది ఇప్పుడు చెప్తున్నాను. ఆచారాల జోలికెళ్ళారా? ఈ లోకంలో ఆచారాలు ఉన్నాయి కదా! ఎదుర్లు ఇయన్నీ ఏంటండి? ఆచారాలు. ఇల్లు కట్టినప్పుడు, పెళ్లికి తెలిసిపోతారు. శుభ్రంగా వస్తది చుట్టూ పసుపు. ఏంటి అర్థం ఏంటి? దేవుడి స్థానం లేదు. దేవుడికి స్థానం లేదు. బాగుంటనుకున్నారా? బాగుంటాయి. భక్తిని క్షేమంగా ఉన్నట్టు ఉంటది గాని ఎక్కడుంటారు వాళ్ళంతాను? పక్కన ఉంటారు. ఏమో నేను ఎదురు చూస్తున్నా బాగానే ఉన్నట్టుంటున్నావు నువ్వు. నీ కుటుంబం బాగా పచ్చగా ఉంటది. కానీ ఊరుకోడు, పక్కన ఉన్నావు. ఎక్కడ? ప్రమాదపు అంచనా. ఎన్నో 4 ప్రమాద హెచ్చరిక, 5 ప్రమాద హెచ్చరిక, 6, 7 అంటారు కదా! 8 వరకే, 9 వరకు వెళ్ళినప్పటికీ డేంజర్ బెల్ మోగుతాయి అంటారు. దాని గురించి ఏదైనా వివరణ ఉందా? లేదు లేదు, ఉంది. 6 కూడా ఉంది. ఓకే, పక్కం ప్రభుత్వం చేతులెత్తేస్తదన్నమాట. మేమేమి చేయలేము అని చేతులెత్తి ఆ స్థితిలో ఉన్నారు. ఇక్కడ అక్కడ ఉన్నారు వీళ్ళు, అక్కడ ఉన్నారు ఇక్కడ వీళ్ళు. మన దేవుని పెట్టారు. అందుకే స్వచ్ఛమైన ఇశ్రాయేలు చేసిన అన్ని వేడి నుంచి విచారించినాడు కదా! వచ్చిన పంట అంతా తీసుకెళ్లి విగ్రహాలు కల్పించేవారు. అన్ని ఆచారాన్ని కూడా చేసేవారు. అక్కడ మాత్రం ఊరుకోలేదు. ఏ కుటుంబం ఎప్పటికి పోగలదు? ఈ రోజు చెప్పేస్తాను నేను అక్కడ ఒక సేవలుగా చెప్తున్నాను. ఎవరైనా అన్యుల ఆచారాలు ఆచరించిన రేపొచ్చిన దీపావళిని, అగ్ని, ఈదని, పండుగలని ఇవన్నీ చేస్తూ యూతులు ఇవి అవి నవధాన్యాలని అనుకుంటూ బైబిల్ సమర్థించినది ఏది కూడా అది పాపమే. అది అన్యుల ఆచారమే. నీకు ఇచ్చిన వాళ్ళు ఉన్నాయి. ధర్మశాస్త్ర ప్రకారంగా వాళ్ళు ఉండలేదని ఇచ్చిన ఆరాధనలు ఉన్నాయి. అవి మానేసి ఇటు మొదలుపెట్టారు. అమ్మాయికి రండి దేవుడు అసలు ఎప్పటికీ కీడు పోదు. అటువంటివి చేసేవాళ్ళు ఎప్పటికీ, అటువంటి పనులు చేసేవారి కుటుంబంలో ఎప్పటికీ కీడు పోదు. మనశ్శాంతి ఉండదు కుటుంబంలో. నేను చెప్పేస్తాను ఈ రోజు. నేను చెప్పేస్తానంటే బైబిల్ చెప్తుంది. అది బైబిల్ చెప్తుంది. ఆ దేశ ఆచార ప్రకారం చేయొద్దు. ఒకవేళ నీ చచ్చిపోతాను, నా ఫ్రెండ్ రమ్మన్నా, నా గుడుగురా నీ చచ్చిపోస్తానన్నా సరే వెళ్ళొద్దు అని బైబిల్ చెప్పేది. 13 అధ్యాయం చూడండి. ఇంటికి వెళ్ళి ఎక్కడ దినవృత్తాంతాల గ్రంథం. ఆచారాల్లో ఉన్నవాడు ఎప్పటికీ బాగుపడ్డావు. దేవుడు ఊరుకోడు. నీరు ఏదైనా పాపమున్నా క్షమిస్తాడు. రహాబు అని ఏం రాశాడు? రహాబు అని ప్రక్కన ఏం రాశాడు? మోషే రాశాడు. ఆవిడ గురించి రాసినప్పుడు రహాబు గారు అని రాలేదు. ఇంకా రహాబు అని రాలేదు. రహాబు పక్కన వెంటనే వ్యభిచారి అన్నాడు. వ్యభిచారిని క్షమించాను అన్నాడు. రహాబు వేషాన్ని క్షమించాను అన్నాడు. మరి ఇశ్రాయేలుని క్షమించలేదు. రహాబుని వేషాడు బ్రతుకు తెలుగు కోసం ఏదో పాపం చేసి తర్వాత మార్చుకుందిలే. కానీ ఈ స్త్రీలు మాత్రం విడిచిపెట్టలేదు. ఎందుకంటే నన్ను విడచి వేరే దేవుడిని పూజిస్తున్నారు వాళ్ళు. అది ఆచార రూపంలో. నాకు కీడు వచ్చేస్తుంది. శాస్త్రం ఎక్కడుందా? శాస్త్రం ఎదురు శాస్త్రం ఉందా? బలి శాస్త్రం ఉందా? అంకిలి శాస్త్రం ఉందా? నీ మీద వాళ్ళందరూ బ్రతికి నీ మీద రుద్దేహారంతా కూడా అవి ప్రార్థించుకునే పని ప్రారంభించారు. ప్రార్థించిన ఎదరికి వెళ్ళిపోండి అంతే. దేవుడు సంతోషపడతాడు. అంతే తప్ప నీకు ఆధారం ఏంటంటే దేవుడు. నీకు ఆధారం ఏంటంటే ఎదురు కాదు. నీకు ఆధారం ఏంటంటే ముహూర్తం కాదు. నీకు ఆధారం ఏంటంటే ముహూర్తం కాదు. ముహూర్తం చూసాడు బాగున్నాడు కదా అనుకోవచ్చు మీరు. ఎక్కడాడు? ప్రమాదం పంచున్నాడు. అయితే స్థిరమైన ప్లేస్ లో ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని ఏంటి మన సబ్జెక్ట్ ఏంటి? దేవుని నమ్మని వారే ఏంటి మా ప్రశాంతి? దేవుని నమ్మని వారికి అననా? ఓకే, దేవుని నమ్మని వారి అభివృద్ధికి కారణం అని ఇలా పెట్టాను. ఎవరు? మనమే. మన వల్ల, మన పాపాల వల్ల అంతా బాగున్నారు. మనమే బాగున్నాం అనుకో, మళ్ళీ ఏం చేస్తాడు? ఇస్తాడు కూడా. ఇస్రాయేలుకి ఇచ్చాడు లేదా? ఇస్రాయేలు అందరికి ఇచ్చేయాడండి. మళ్ళీ సెట్ అయిపోతుంది, ఇచ్చేయాడు. మళ్ళీ తేడా వచ్చినప్పటికి న్యాయాధిపతుల గ్రంథం చదవండి, మొత్తం ఇదే, ఇంకేం ఉండదు. న్యాయాధిపతులు వరుసగా చదివితే ఇదే విషయాలు. అయ్యో ఏమో పాపం చేసుకోంటే పాపం వచ్చి మళ్ళీ
తాను కొట్టేసరికి ఇచ్చేవాడు. మళ్ళీ పాపం చేసేవాడికి మళ్ళీ ఎట్టుకెళ్ళి వాళ్ళకి వచ్చాడు. దానికి కారణం అంతా ఎవరంటే వీళ్ళే, మనమే. మనం మనమే బాగుంటే ఇది మనమే అనిపించచ్చు. దేవుడు ఎవరికి దూరంగా ఉండడు కాదు. నాకు ఎవ్వరు అవసరం లేదన్నాడు. ఏమన్నాడు భక్తుడు రాసినప్పుడు? అర్థమైన తర్వాత అన్నాడు, అప్పటి వరకు నేను చేతులు కడుపులు ఉండడం అనవసరం, నేను భక్తిగా ఉండడం అనవసరం అనుకున్నవాడు కళ్ళు తలుచుకునేటప్పటికి అయ్యో నీవు నా పండగ, నాకు ఈ లోకంలో ఇది అర్థం లేదన్నట్టుగా బ్రతకను. ఆచారాలు ఇవి అవి అవి అన్ని విడిచిపెట్టేసి దేవుళ్ళు బ్రతకండి. కుటుంబం చాలా బాగుంటుంది. అటువంటి వాళ్ళు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అసలు ఈనాడు ఎదురు కానీ అది కానీ ఇది కానీ ఇల్లు మా పెళ్ళి పెళ్ళి ఇల్లు రెండు ఉన్నాయి. అప్పుడు మాకు తెలియదు కదా. ద గ్రేట్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లో ఉన్నామా, నాకేం తెలుసమ్మా. సరే అప్పుడు పెళ్లికి చర్చ్ ఆఫ్ క్రైస్ట్కి వెళ్ళి కాదు, సెవెంత్ డే, ద గ్రేట్ సెవెంత్ డే. ఎందుకన్నానంటే గ్రేట్ సెవెంత్ డే అప్పుడున్నాను. మనకి ముహూర్తాల్లో ఆ ముహూర్తం పెట్టుకుని వచ్చి ఏంటంటే భర్త చేసేసుకోవడం మాకు. మరి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లో కూడా మేము అలా చేసాం. ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు ఎక్కడ ఉండేవాడండి ముహూర్తాలు చూసేవాడు. ఆ పెళ్లి ముహూర్తం సెప్టెంబర్ 21వ తారీఖుని పెళ్లి జరిగితే పెళ్లి పేటల మీద, పేటలు అంటారు కదా, పెళ్లి పేటల మీద వెళ్ళిపోతారు అన్నాడు. ఆ రోజునేమో మా అత్తయ్య గారు బయటకు వెళ్ళిపోతారని అటువంటి ఏమో నిర్ణయించారు. వాడనంటే 21వ తారీఖు మాత్రం పెళ్లి ఏదో గొడవ చిడిపోతారండి. హాయిగా జరిగింది పెళ్లి. ఇప్పుడు ఇడిపోలేదు. మరి ఎన్నిసార్లు తిట్టాను. ఎప్పుడు ఎప్పుడు ఆ టైంలో తిట్టుకున్నాం అన్ని. మొదలుగా భార్య భర్తలు ఏది ఇల్లు కట్టమని నవధాన్యాలు వద్దన్నాం. అయ్యో మీరు సుఖంగా జీవించారండి, ఇల్లు కట్టమని నవధాన్యాలు లేకపోతే అన్నాడు. ఎవరు మేస్త్రులు చేయలేదు. హాయిగా నిద్రపోతాం. 9 గంటలు పడుకుంటే 8:30 వరకు మెలుగు రావట్లేదు. టెన్షన్ ఏముంది? దేవుడు కోపం ఉంటే అది అది నాకు తెలిసిన గృహం ఒకటి ఉంది. మేము వెళ్ళాం. ఆ గృహ ప్రవేశానికి వెళ్తే మేము బాగా ఉన్నాం. నా నిజంగా చాలా బాధపడ్డాను. చాలా బాధపడ్డాను. నూనె అట్టుకొచ్చి నీళ్లు కలిపి ఆ గదంతా చెల్లి ఎవరు పాస్టర్ గారు ఆ ఇంట్లో మా పెద్దగారు ఇప్పుడు కూడా మనశ్శాంతిగా నిద్రపడలేదు. అంటే ఏంటంటే ఆయన ఉన్నాడే అప్పుడు ఇప్పటికి మనశ్శాంతి లేదా. ఇలాగా ఇలాగా కడపకి ఇలాగా ఏంటి ఇలా చెల్లేస్తున్నాడు. ఇటువంటి దరిద్రం వచ్చి నిజంగా చెప్తాను. ఈ రోజు కూడా ఆయనకి ఈ రోజు మనశ్శాంతి లేదండి. నేను ఎప్పుడు చచ్చిపోతాను ఈ టెన్షన్ అన్నాడు ఆయన. 40 లక్షలు ఇది కట్టాడు ఆయన. ప్రియమైన దేవుని పిల్లలు, ఆచారాలకు మాత్రం మీరు వెళ్ళొద్దు. ఏదే నువ్వు నాకు ఉన్న ప్రభు అనుకోండి అంతే. బంగారమైన చేతిలో పడతారు, లేదంటే వదిలేస్తాడు అంతే. మంచి మాటలు. ఓకేనా? అందరికీ వందనాలు. అయ్యో అసలు ఏదైనా క్లీన్ చేద్దాం.